వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక సందర్భాల్లో ఆయన వ్యవహార శైలికి సంబంధించి కానీ ఆయన మాట తీరుకు సంబంధించి కానీ ఆయన ఏదైనా తనపైన ఏదైనా తప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని కప్పిపుచ్చుకోవడానికి వేసేటువంటి ప్లాన్లు కానీ తీసుకునే యూటర్న్లు కానీ వాటికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పేటప్పుడు ఆయన వ్యవహార శైలికి సంబంధించి కొంత ఈ సామెతలను వాడేవాళ్ళు. ఒకవేళ ఆయన నవ్వలేదనుకోండి, దాన్ని ఉట్టిగా చంద్రబాబు నాయుడు గారు నవ్వరు అనకుండగా ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, చంద్రబాబు ఒకసారి నవ్వవయ్యా బాబు అని చెప్పి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇప్పటికీ ఎక్కడో చోట మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక హామీ ఇస్తే కూడా ఆ హామీకి సంబంధించి కూడా ఈయన అమలు చేయట్లేదు అనకుండగా వేరే రకమైనటువంటి సామెతలు వాడేవారు. ఫర్ ఎగ్జాంపుల్, కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు నగలు చేయిస్తాడంట అనేటువంటి ఒక సామెత, అంటే ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పేటోడు అనమాట. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ఆ సామెతను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిజం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు పిలిచినటువంటి సూపర్ 6 హామీలకు సంబంధించి అమలు చేస్తారని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇంకా రేపు వస్తుంది మాపు వస్తుందని ఎదురు చూశారు. కానీ మొన్న మధ్య కొంత హడావిడి చేశారు. జనవరి 2025 కొత్త సంవత్సరం, అంతకుముందే లోకేష్ బాబు రాసి పెట్టుకోండి చిటికలేసి చెప్పాడు కదా, ఆ డైలాగులు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మరి కొత్త సంవత్సరం వస్తుందేమో, ఏమైనా అమలు చేస్తారేమో అని అనుకున్న క్రమంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనం ఇది అమలు చేస్తాము అని చెప్పారు. ఎప్పుడు ఏంటి అనే దానికి క్లారిటీ లేదు. ఒక సంవత్సరం అయితే ఎగురుకొట్టారు. సంతోషం, ఇప్పటికైనా అమలు చేస్తే, ఈ సంవత్సరం నుంచి అమలు చేసిన సంతోషమే. అండ్ అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చేటువంటి ఆ నిధులు కానీ ఇవి కానీ రెండు కలిపిస్తే మోసం చేశారు, మేము ఆ రకంగా చెయ్యము అన్నారు. కానీ వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. అయినా సంతోషమే ఇస్తే కనుక ఈ సంవత్సరం. ఈ 2 సీజన్లు మాత్రం ఎగురుకొట్టేసినట్టే, రైతులకైతే మోసం చేసినట్టే. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మత్స్యకారులకు సంబంధించి కూడా క్యాబినెట్ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మత్స్యకారులకు 20,000 ఇస్తాము అని చెప్పి. సో దానికి సంబంధించి ఈ సామెత నేను వాడింది. కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు నగలు ఎట్లా చేస్తారని. ఎందుకు వాడానంటే సామెత, మత్స్యకారులు రాష్ట్రంలో 1,30,000 మంది పైచిలకు ఉన్నారు, చేపల వేటకు వెళ్ళేటువంటి వాళ్ళు. సో వీళ్ళకి సంబంధించి ఏం చేస్తారు అంటే, వీళ్ళకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు, అంటే సుమారుగా 60 రోజులు. ఈ 60 రోజుల పాటు ఆ చేపల వేట నిషేధం, సముద్రంలోకి వెళ్ళకూడదు. ఇలా వెళ్లకుండా ఉన్నందుకు, అంటే వాళ్ళ జీవనోపాధి కదా అది, అలా వెళ్లకుండా ఉన్నందుకు వాళ్ళ కుటుంబం గడవడం కోసం అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసేది. అట్లా 10,000 రూపాయల వాళ్ళకు ఆర్థిక సాయం అందేటువంటిది. 2023 వరకు కూడా వాళ్ళకు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి మే మాసంలో వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం జరిగింది వీళ్ళందరికీ కూడా. మరి 2023 నుంచి 2024 వరకు రావాల్సినటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 10,000 ఏదైతే చెప్పారో ఆ రావాల్సినటువంటి ఆర్థిక సాయం వీళ్ళకు అందలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేప్ చేస్తాం, మాప్ చేస్తాం, సర్వే చేస్తూ ఉన్నాం, కొంతమందికి వేటకు వెళ్ళినటువంటి వాళ్ళ పేర్లు దాంట్లో లిస్ట్ ఉంటుంది కదా, అందులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఇవంతా ఎంక్వైరీ చేస్తాం, రీసర్వే చేస్తామని చెప్పి మళ్ళీ రీసర్వే చేశారు. వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో 1,30,000 ఉంటే దాంట్లో ఫైనల్గా ఏం చేశారంటే వాళ్ళు 1,05,000కు కుదించేశారు దాన్ని. రీసర్వే పేరిట ఏదో చేసి కొంతమంది లేరనో ఉన్నారని ఏదో చేశారు. సరే, మొత్తానికైతే 1,05,000 మంది ఫైనల్ చేశారు. మరి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి గతంలో ఏదైతే పెండింగ్ ఉన్నా అవన్నీ ఇవ్వాలి కదా, అవి ఇవ్వకుండా ఇప్పుడేమో 20,000 ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆ సంవత్సరానికి సంబంధించిన డబ్బులు ఇంకా ఇంతవరకు పడలేదు. నాకు తెలిసి ఇప్పుడు ఆ ఇయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ జూన్ వచ్చింది అనుకోండి, 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల డబ్బు ఒకటేసారి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేదు. ఇస్తారా? ఇవ్వరు. ఆ సంవత్సరాన్ని ఎగరగొట్టినట్టే అనుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునేటువంటి క్రమంలో మే నెలలో కనుక వీళ్ళకు అమౌంట్ వేసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా దాన్ని ఆపేసి ఇప్పుడు నువ్వు 20,000 ఇస్తే ఏం లాభం? నువ్వు 10,000 ఇచ్చినట్టే లెక్క. ఆ సంవత్సరం ఎగరగొట్టావు కాబట్టి నువ్వు 20,000 ఇచ్చినా కూడా 10,000 ఇచ్చినట్టే లెక్క. ఆ సంవత్సరానికి ఈ సంవత్సరం కలిపి ఇచ్చినట్టు అంతే. నువ్వు కొత్తగా ఇచ్చింది ఏం ఉండదు, అంతే కదా. మొత్తానికైతే చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులకు ఈ కూటమి సర్కారు గుండెల్లో ముళ్ళు గుచ్చింది అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ మత్స్యకారులు అయితే బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దానిపైన ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళకు ఆర్థిక సాయం ఖచ్చితంగా అందించాలి. అట్లా అందించాలని చెప్పి క్రమం తప్పకుండా వాళ్ళకు గత ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం అందించింది. మీరు అట్లా అందించకుండా సర్వేల పేరు చెప్పి, ఇంకో రకమైన పేర్లు చెప్పి, రీసర్వేలు చేస్తున్నామని చెప్పి, ఇట్లా ఏదో రకరకాల కారణాలు చెప్పి అది ఆలస్యం చేస్తూ వచ్చారు. అది మే నెలలో ఇచ్చినా కూడా
ఉపయోగం లేనట్టే, వాళ్ళ హామీని నెరవేర్చుకోనట్టే. గతంలో ఏదైతే హామీ అమలవుతుందో అదే అమలు అవుతున్నట్టు లెక్క.